హాయ్ హలో వెల్కమ్ టు ఒక మాట. ఒక మాట మీకోసమే. టైటిల్ చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, మీరు చూసింది నిజమే. అల్బేనియా అనే దేశంలో ఈ మహిళా మంత్రి అక్కడ ఎన్నో కొత్త కొత్త సంస్కరణలకు బాటలు వేసింది. అందుకే ఏకంగా 83 మంది పిల్లలకు గర్భవతిగా మారింది. ఇక ఆ మంత్రి కథ కమామిషేంటో తెలుసుకుందామా? అల్బేనియా దక్షిణ యూరప్ ఖండంలోని ఒక దేశం. అత్యంత అవినీతి దేశంగా అల్బేనియాకు పేరుంది. దేశంలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని ఆ దేశ ప్రధాని అనేక మార్గాలు వెతికారు. ప్రధాని ఏడి రామకు చివరకు ఒక చక్కటి పరిష్కారం లభించింది. వెంటనే దాన్ని అమలు చేశాడు. ఇంతకు ఆ పరిష్కారానికి 83 మంది పిల్లల తల్లి మంత్రికి సంబంధం ఏమిటన్నదే మీ అనుమానం కదా? అదేంటో ఇప్పుడు చూడండి. ప్రధాని ఏడి రామ అవినీతిని అరికట్టేందుకు పలు వ్యవస్థలను ఏర్పాటు చేశారు. వాటిని కృత్రిమ మేధతో అనుసంధానించారు. అలా వచ్చిందే ఈ 83 మంది పిల్లలున్న మహిళా మంత్రి. ఆమె నిజానికి మనిషి కాదు, వర్చువల్ మంత్రి. ఆమె పేరు డియోలా. ఇక అక్కడి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసే వస్తువులకు సంబంధించి విపరీతంగా అవినీతి చోటు చేసుకుంటూ ఉందని డియోలా మంత్రిని ఏఐ చాట్ బాట్గా నియమించారు. ఇక అప్పటి నుంచి మంచి ఫలితాలు వచ్చాయి. దీంతో ప్రధాని రామ ఆమె 83 మంది పిల్లల గర్భవతి అని ప్రకటించారు. అంటే 83 మంది ఆమెకు డిజిటల్ అసిస్టెంట్లు. ఈ డిజిటల్ అసిస్టెంట్లు అక్కడి పార్లమెంట్ సభ్యులకు సహాయకులుగా పనిచేస్తారు. దీనివల్ల పరిపాలన పారదర్శకంగా మారి ప్రజలకు అవినీతి రహిత పాలన అందించాలన్నది ఆ ప్రధాని నిర్ణయం. ఇక కీలక విషయం ఏంటంటే అక్కడి పార్లమెంట్ని ఉద్దేశించి ఆ మహిళా మంత్రి డియోలా పలుమార్లు ప్రసంగించింది కూడా. అధికారం చేయించాలని కోరికగా ఉందా అని సభ్యులు అడిగితే దానికి తాను సిద్ధంగా లేనని సమాధానం ఇచ్చిందట. ఇదండి అల్బేనియా దేశ అవినీతికి అక్కడి ప్రధాని పెట్టిన చెక్. ఇలాంటి వ్యవస్థలు మన దగ్గర రావాలని కోరుకుందాం.